ఆమోసు గ్రంథము 8వ అధ్యాయం 4వ వాక్యం నుంచి 6వ వాక్యం వరకు. 8:4 నుంచి 6వ వాక్యం వరకు. దేశమందు బీదలను మింగివేయను, ఇతరులను మాపివేయను కోరువారులారా, తూము చిన్నదిగాను రూపాయి ఎక్కువదిగాను చేసి దొంగ త్రాసు చేసి మనము ధాన్యమును అమ్మునట్లు, అమావాస్య ఎప్పుడై పోవును మనం గోధుమలను అమ్మకము చేయనట్లు, విశ్రాంతి దినము ఎప్పుడు గతించిపోవును అని చెప్పుకొని వారులారా, దరిద్రులను వెండికి కొనున్నట్లును, పాదరక్షలనేసి పేదవారిని కొనున్నట్లును, సత్సుధాన్యమును మనం అమ్ముదము రండిని, విశ్రాంతి దినమున మేము ఎప్పుడై పోవును అని చెప్పుకొని వాళ్ళ ఈ మాట ఆలకించుడి అని ఈ విధంగా వాక్యం ఉన్నదండి. ఈ వాక్యంలో వ్యాపారస్తుల చేత బాధింపబడిన పేదలు కనపడుతున్నారు. తర్వాత వీరిలో దయలేదు, వ్యాపారస్తులలో దయలేదు. దరిద్రులను మృంగుతారు, దరిద్రులను మింగివేస్తారు. దాక్షిణ్యం లేదు. పేదలకు కూలి ఇవ్వరు, కూలి చేపించుకుంటారు కానీ కూలి ఇవ్వరు. ఎవరు? వ్యాపారస్తుల గురించి చెప్పబడింది. దరిద్రుల నోరు మన్ను వేస్తారు. ఈ వ్యాపారస్తుల గురించి చెప్పబడింది. వీరు బెగబెట్టిన కూలి దేవునికి మొర్రబెట్టుస్తున్నది. యాకోబు పత్రికలో 5వ అధ్యాయం 6వ వాక్యంలో ఏం చెప్పాడో ఒకసారి చూడండి. అమావాస్య సబాతులలో వ్యాపారం చేస్తారట వీళ్ళు. 7 పాయింట్లు మన యాకోబు 5:6లో ఏమంటాడు? యాకోబు పత్రిక 5:6వ వచనములో, మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి చంపుతారు, తర్వాత అతడు మిమ్మను ఎదిరింపడో. నీతిమంతుడైన వానికి శిక్ష వేస్తారు, మంచోళ్ళకి శిక్ష వేస్తారు. ఆ మంచోళ్ళు అనేవాళ్ళు శిక్ష పొందినా ఎదిరించరు. రెండవ రాజుల్లో 4వ అధ్యాయం 23వ వాక్యం ఏమంటాడు అక్కడ? అమావాస్య ఎప్పుడైపోతుందో, సబాత్ ఎప్పుడైపోతుందో అని అక్రమాలు చేయటానికి అవి రెండింటిని వాళ్ళు వాడుకుంటారు అన్నట్టు. ఆ దినాలను మినహాయించి వేరే దినాలను వాడుకుంటారు. 23లో 2వ రాజులు 4:23 ఏమంటున్నాడంటే, 2వ రాజులు 4:23లో అతడు నేడు అమావాస్య కాదే, విశ్రాంతి దినము కాదే, అతని యొద్దకు ఎందుకు పోవదు అని అడుగుగా, ఆమె నేను పోవటం మంచిదని చెప్పి చాలు. అమావాస్య రోజున, విశ్రాంతి దినాన్ని రోజున జనము కూడుకుంటారు. మనము ఈ దినములలో ఆదివారం వస్తే కూడుకుంటాం, లేకపోతే శనివారం అన్నా కూడుకుంటారు. దేనికంటే దేవుని ఆరాధన కొరకు. 8వది ఏంటంటే, ఈ వాక్యంలో వ్యాపారంలో అన్యాయం చేస్తారు. వ్యాపారంలో ద్వితీయోపదేశకాండం
11వ వాక్యం నుంచి 16వ వాక్యం వరకు చూడండి. ద్వితీయోపదేశకాండము 25 11 నుంచి 16 వరకు ఏమంటున్నాడు? మైక్ ఏమైందమ్మా నీకు? మైక్ తీసుకో కదా, కాస్త మైక్ తీసుకొని స్పష్టంగా మైక్లో అయితే ద్వితీయోపదేశకాండము 25 11వ వాక్యం చెప్పింది. మనుషులు ఒకనితో ఒకడు పోట్లాడుతుండగా వారిలో ఒకని భార్య వారి కొట్టుస్తున్న వారి చేతిలో నుండి తన పెరిమిటిని విడిపించుటకు వచ్చి చెయ్యి సాసి వాని మానవ పట్టుకొని ఎడలా ఆమె చేతిని ఛేదింపవలను, నీ కన్ను కటాక్షింపకూడదు అని 16వ వాక్యం వరకు. తర్వాత హెచ్చుతగ్గులు గల వేరు తూనిక రాళ్ళు నీ సంచిలో ఉంచుకొనకూడదు, మన తూములు నీ ఎంట ఉంచుకొనకూడదు. నీ దేవుడిని యెహోవా నీకు ఇస్తున్న దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగనట్లు తక్కువవి కానీ న్యాయమైన తూనిక రాళ్ళు నీవు ఉంచుకొనవలెను. తక్కువది కానీ న్యాయమైన తూము నీకు ఉండవలను. అలాగూ చేయని ప్రతివాడును అనగా అన్యాయం చేయు ప్రతివాడును దేవుడిని యెహోవాకు హేయుడు అని వాక్యం బోధిస్తుంది. ఇక్కడ ఏమైతే మనకు పాయింట్ అంటే 8వ అధ్యాయంలో అన్యాయం చేసే ప్రతివాడు హేయుడు. అన్యాయం చేసే ప్రతి ఒక్కళ్ళు హేయం అసహ్యులు, నాశనకరమైన హేయ వస్తువు అంటారు. మన అన్యాయము చేయుట దేవునికి ఇష్టం లేదు. అన్యాయము బైబిల్ బోధం 5వ వచనంలో తూమేమో చిన్నది. తూము అంటే కొలపాత్ర, అంటే తూము అంటే కొలపాత్ర. కొలత పాత్రని తూము అంటారు. కొలపాత్ర. సచ్చు ధాన్యం అమ్ముతారు, ధాన్యము సచ్చుది అమ్ముతారు. తర్వాత పేదవారిని బానిసలుగా విక్రయిస్తారు. పేదవారిని బానిసలు వింటలేదండి జనం, నాకెళ్ళి వింటలేదు. వాళ్ళు ఏటేటో ఆలోచనలు పడిపోయారు. వాళ్ళ ఆలోచనలు ఎక్కడో ఉన్నాయి. ఇంటింటి రామాయణం వింతైన ప్రేమాయణం అంటే నాకెళ్ళి చూస్తున్నారు. చూసినా అంతే కదా, ఆ లోకంలో పాట అది, దేవునికి సంబంధం కాదు. ఇక్కడ చూడు, తూము చిన్నది, తూము కొలపాత్ర. తూము అంటే కొలపాత్ర. ససుధాన్యం అమ్ముతారు. మీరు పొలాల్లో ధాన్యం విత్తనాలు వేస్తారు. విత్తనాలు వేసిన తర్వాత మొలకలు రాలేదనుకో, అప్పుడు ఏం చేస్తారు? ఒకవేళ మొలకలు వచ్చిన మొలకలు వేసిపోయి భూమిలో నాటారనుకో, తర్వాత పంట రాలేదనుకో, అప్పుడేం చేస్తారు? అదంతా సచ్చు, సారం లేని ధాన్యం. అయితే దేవునికి స్తోత్రములు, సచ్చు ధాన్యం అమ్మారు అప్పుడు వాళ్ళు. ఇప్పుడు కూడా అమ్ముతున్నారు, సచ్చు ధాన్యం అమ్ముతున్నారు. సారం లేని, డబ్బు గుంజుకుంటారు కానీ సారం లేని వస్తువులు ఇస్తారు. వాళ్ళు డబ్బుల కొరకే పనిచేస్తారు, వ్యాపారస్తులు. ఇది వ్యాపార వస్తువుల గురించి ఈ వాక్యం అంతా అదే ఉంది. అయితే దేవునికి స్తోత్రములు, పేదవారిని బానిసలుగా అమ్ముకుంటారు.
బానిసలుగా పేదవారిని అమ్ముకుంటారు. తర్వాత 1 కొరింథీ 6వ అధ్యాయం 9వ వాక్యం ఏం చెప్తుందంటే 1 కొరింథీ 6వ అధ్యాయం 9వ వాక్యంలో అన్యాయస్తులు దేవుని రాజ్యం కోరు. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి రారండి. ఏది అన్యాయం, ఏది న్యాయం? ఈ 5 ఏళ్ల నుంచి నన్ను తప్పు పట్టాలని చూశారు, కానీ నేను తప్పులో దొరకలా. వాళ్ళ పప్పు ఉడిపోద్ది నేను ముందుకు వస్తే కదా, ఎక్కడనే పప్పులు ఉడకవు. తప్పులో దొరకలేదు, నేను నన్ను తప్పు పట్టలేదు వాళ్ళు ఎవరు కూడా. ఎట్లా పడతారు? దేవుని సేవకుడు తప్పు పడితే, దేవుని సేవకుని తప్పు పడితే ఎవడన్నా అది దేవునికి చెందుద్ది, అవమానం అవుతుంది. అందుకని దేవుని సేవకులు తప్పులోకి అవకాశం వేయడు, మాట దారు. బెంజమిన్ బ్రదర్ అన్నాడు ఇక్కడ కదా, ఆడేవాడికి పైసలు ఇప్పించిండు, ఆడేమో పైసలు కట్టుకోకుండా ఆయన సేవకుడు అట్ట. మరి బాన్స్వాడలో ఒక సేవకుడు ఈ నడ్డం వేసి పైసలు తీసుకుంటూ పైసలు కట్టడం, కట్టకపోతే ఆయన ఉద్యోగం నుంచి ఆయన తొలగించారు. ఏది అన్యాయం ఇప్పుడు చెప్పండి? ఏది అన్యాయం? ఇక దానియేలు బ్రదర్కి ఏమో టోపీ వేస్తాడేమో, నీ పక్కన చేస్తాను జాగ్రత్తగా ఉండయా అన్నా కదా, చెప్పానా ఎప్పుడైనా? అలా నోడు అప్పులు తీసుకుంటాడు, సేవకుడని పేరే. కానీ ఈ అన్యాయస్తులు దేవుని రాజ్యం కోరనే వాక్యం బోధిస్తుంది. నేనైతే నన్ను తప్పు పట్టడానికి అవకాశం వేయను, ఇచ్చాననుకో నా పని అయిపోయినట్టే కదా. న్యాయం మాట్లాడాలి, న్యాయం జరిగించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు న్యాయం కోరుతాడండి, అర్పణలను కోరడం. మీరు ఏమనుకుంటారంటే సింహాస్టర్ గారి దశమ భాగాలు కావాలట, ఆయన బ్రతకాలి కదా, ఆయనకు ఒక కారు కావాలంట కదా, కారు. భూమి మీద మహిమకరంగా జీవించడానికి ఆదాయం కావాలి కనుక ప్రజలను దోపిడీ చేస్తాడనే పేరు నాకు లేదు. నేను బలవంతం చేయట్లేదు, నీ దశమ భాగాన్ని బలవంతం చేయట్లేదు. ఎంత ఇస్తే అంత తృప్తితో తీసుకొని ఆ అర్పణని దేవుని సేవ కొరకు వాడుకుంటున్నాను, బలవంతం చేయట్లేదు. ఇలా చేయండి అలా చేయండి అని. ఈ మధ్య లైసెన్సు అనేది ఉంది కదా, మ్యారేజ్ చేసేది, దానికన్నా కొంత డిమాండ్ చేద్దాం, కొత్త పెళ్లి కొడుకు కింద పెళ్లి కూతురికి ఎంత అని. న్యాయమే అది. ఇక నాతో వచ్చే సేవకులు 4 ఉండొచ్చు, వాళ్ళకి 500 చేతులు పెట్టాలి కదా బ్రదర్, ఎవరన్నా తెచ్చుకుంటే. అందుకని పెళ్లి కొడుకు ఒక 3000, పెళ్లి కూతురు ఒక 2000 అని ఏదో పెడుతుంది అన్నట్టు, ఫీజు అన్నట్లు. నాతో వచ్చే వాళ్ళకి ఇవ్వాలి, కొన్ని ఖర్చులు అవసరం ఉంటాయి. అందుకని నాకు ఆ బ్లేమ్ లేదు, కార్లు కొనాలి, బంగ్లాలు కట్టాలని. నేను డిమాండ్ చేయట్లేదు ఎవరిని కూడా, అన్యాయం చేయట్లేదు ఎవరి దగ్గర నేను అప్పు చేయలేదు. దేవునికి స్తోత్రములు. దేవుడు కోరేది న్యాయాన్ని కోరుతాడు. దేవుడు చెప్పండి అమ్మ, అందరు చెప్పండి, దేవుడు ఏం కోరుకుంటాడు? వెనకున్నోళ్ళు చెప్పాలి. ఒక పాయింట్ నెక్కపోతే ఎట్లా? ఈరోజు చాలా సంసారం మాటలు విన్నారు, గొడవల మాటలు. కానీ వాక్యం అన్న ఒక్క మాట ఎక్కాలి కదా నెత్తికి. వెనకోళ్ళు చెప్పండి, మన తులసిమ్మ కూర్చుంది ఆశీర్వాదం వెనక కూలర్ దగ్గర కూర్చున్నోళ్ళు, ఈ మాట వాళ్ళకి అర్థం కాలేదు. ఆ పిల్లలు ఆడుతున్న స్థలంలో వెనక భాగంలో ఉన్నోళ్ళు నాకెళ్ళి ఇంటర్ లేదు. వాళ్ళు సుశీల ఆ ఏరియాలో వాళ్ళు చెప్పండి, దేవుడు ఏం కోరుతాడు? మీరు చెప్పకండి, దేవుడు ఏం కోరుతాడు? చూసిన వాళ్ళకి అర్థం కాదు. దేవుడు ఏమి కోరుకుంటాడు? మనం దేవుని మహిమపరుస్తాం. మళ్ళీ చెబుతున్నానండి, మీరే చెప్పాలా. దేవుడు న్యాయాన్ని కోరుతాడు. చెప్పండమ్మా, మీరు చెప్పకండి నా తల్లి, వాళ్ళు చెప్తాడు. వెనక వాళ్ళకి అర్థం కాని కదా. దేవుడు ఏం కోరుతాడమ్మా? వెనకోలే న్యాయాన్ని కోరుకుంటాడు. దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు, అన్యాయాన్ని కోరడు. కానీ ఇంకోటి, దేవుడు అర్పణను కోరడు. అర్పణ అంటే ఏంటి? కానుక. ఆయన సేవకులు జీవించడానికి దశమాంశాలు కానుకల్ని, ఆయన పరిచర్య చేసేవాళ్ళు
బ్రతకటానికి కానుకలు నియమించాడు, కానీ దేవుడికి ఆ కానుకలు అవసరం లేదు. ఆయన కోరేది న్యాయము, అర్పణ కాదు. ఇదండి రహస్యం. అయితే దేవునికి స్తోత్రం. మీకా గ్రంథంలో ఒక మాట రాసి ఉంది. మీకా అనేది ఒక చిన్న ప్రవక్త గ్రంథం ఉంటుంది బైబిల్లో. మీకా 6వ అధ్యాయము 6 నుంచి 8వ వచనములో, 6వ అధ్యాయము 6 నుంచి 8వ వచనంలో ఏమన్నాడంటే, ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును, తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును, దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శించునా, వేల కొద్ది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగుదైన, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేను ఇత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేను ఇత్తునా. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. ఇందులో 8వ వాక్యంలో ఉన్నాయి సబ్జెక్టులని: కనికరము, ప్రేమ, దీన మనసు, న్యాయము, ఇవన్నీ రాసి ఉన్నాయి దీనిలో. నీ దేవుని ఎదుట సరిగ్గా ప్రవర్తించడమే కావాలని ప్రవర్తనను కోరుతున్నాడు దేవుడు, అర్పణను కాదు. అయితే మత్తయి శుభవార్తలు 23వ వచనం, ఇంకొక వచనంతో ముగిస్తాను, టైం క్లోజు. మత్తయి శుభవార్తలు 23వ వచనంలో చెప్పబడింది కదా, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టి తిరిగి వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. ఇక్కడ రాసి ఉంది, న్యాయము, కనికరము, విశ్వాసము, ఇవి ప్రధానమైనవి. పుదీనా, సోపు, జీలకర్ర, వీటిలో 10వ వంతు ఇస్తున్నారు పరిసయ్యులారా, వీటిలో 10వ వంతు ఇస్తున్నారు. అర్పణ కంటే శ్రేష్టమైనది ఏంటంటే కనికరము, న్యాయము, విశ్వాసం. అర్పణ నువ్వు బియ్యము, ధాన్యము, పొలాల్లో వచ్చే దేవునికి ఇవ్వటం కంటే నీలో న్యాయం ఉండాలి, విశ్వాసం ఉండాలి, కనికరం ఉండాలి, ప్రేమ ఉండాలి అంటున్నాడు వాక్యంలో. చెప్పండి, అవి ప్రధానమైనవి. అవి విడిచి ఒట్టిగా కానుకలు ఇస్తే ఏమి లాభం? వాటిని చేయండి, కానుకలు ఇవ్వండి అన్నట్టు అక్కడ. అయితే యోబును మెచ్చాడు న్యాయం విషయంలో. యోబు న్యాయవంతుడు, యథార్థవంతుడని బైబిల్ చెప్తుంది. యోబు న్యాయవంతుడు, యథార్థవంతుడు. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో 1వ వచనము 8వ వచనం, 2 వచనాలు చదివి ముగించుకుందాం, బల్ల తీసుకుంటారు. కానీ యోబు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనములో, యూదు దేశమునందు యోబు ఒక మనుషుడుండెను, అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించినవాడు. ఇక్కడ గమనించారు ఆ విషయం. ఎవరైతే చెడుతనం విడిచిపెడతారో వాళ్ళు బాగుపడతారు. భూమి మీద ఆయుష్యారోగ్య విషయం కాదు, ఆర్థిక వ్యవస్థ కాదు, కానీ వాళ్ళకి మంచి పేరు ఉంటుంది. చెడుతనం విడిచిపెడితే మంచి పేరు ఆపాదించబడుతుంది. అట్టి వారికి గొప్ప పేరు వస్తుంది, మంచి పేరు వస్తుంది. చెడుతనమును విసర్జించవలను. సర్వసాధారణంగా చెడుతనం అంటే ఏమిటో అందరికీ తెలుసు, చెడు అంటే ఏంటో అందరికీ తెలుసు. దాన్ని విడిచిపెట్టాలి.
8వ వచనం, అందుకు యెహోవా నీవు నీ సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? ఎవరితో అంటాడంటే అతడు అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థ వక్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. ఏం చేశాడు యోబు? ఏది చెడుతనము, ఏది మంచితనము? సర్వసాధారణంగా చెడుతనం అనేది బుర్రలో ఉంటుంది, మైండ్లో ఉంటుంది. చెడుగా ఎప్పుడు ఆలోచిస్తామో ఇతరుల ఎడల మైండ్ ఆలోచిస్తుంది, లోపల ఉంటుంది, బ్రెయిన్లో చెడు, కళ్ళల్లో ఉంటుంది చెడు, కట్లో పంటిలో ఉండదు చెడు, పంటిలో ఉండదు, ఒంటిలో ఉండదు. ఈ ఆలోచనలో కంటిలో, ఆలోచన నుంచి కంటిలోకి వస్తుంది. కన్నులో చెడు చూపు చూస్తుంది ఆలోచన. ఆ చెడును యోబు విసర్జించాడని బైబిల్ చెబుతుంది. మనం ఏం చేయాలి? యోబును అనుసరించాలన్నట్టు. ఇప్పుడు యోబు చెడు విసర్జిస్తే మనం కూడా ఆ చెడును విసర్జిస్తే యథార్థవంతులమును న్యాయవంతులము అవుతాం. చెడు విసర్జిస్తే యథార్థవంతులము న్యాయవంతులము, మంచి పేరు వస్తుంది. చెడు మన బ్రతుకుల్లో ఉన్నన్ని రోజులు లోకం మనల్ని చీకొడుతుంది, ఫీ అంటుంది. కనుక దేవునికి స్తోత్రములు. దైవవాక్యం ఈ విషయాలు తెలియజేస్తుంది. ఈ ఆమోసు గ్రంథంలో ఈ 4 నుంచి 6 వాక్యాల్లో ఈ విషయాలు రాసి ఉన్నాయి. సర్వసాధారణంగా వ్యాపారస్తుల గురించి రాసి ఉంది. బీదలను బానిసలు చేస్తారు, బీదల నోట్లో మన్ను వేస్తారు. నోట్లో మన్ను ఎటువంటి ఏంటి? నోట్లో మన్ను ఎటువంటి? బీదల నోట్లో మన్ను ఎటువంటి ఏంటి? ఆహారం లేకుండా కూలి చేయించుకుంటారు, కూలి ఇవ్వకుండా బిగబడతారు, కూలి ఇవ్వరు. బీదల నోట్లో మన్ను కొట్టడం, అన్యాయం చేయటం, అక్రమం, ఇదంతా బీదలకి అలా చేస్తారని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే అలాంటి విధానాలు దేవుడు ఇష్టపడలేదు. ప్రార్థన చేద్దాం, మోకాళ్ళ మీద ఉండండి. మా అన్న దగ్గరికి వెళ్తే నా మనవాడిని ఎత్తుకొని తెగ ముద్దాడుతుండు. మా అన్న నాకంటే పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నాడు ఇక్కడ, నాకంటే పెద్దవాడు ఉన్నాడు ఒకడు, 7 సంవత్సరాలు పెద్దవాడు నాకంటే. ఆ పిల్లని ఎత్తుకొని తెగ ముద్దాడుతుండవా, ఎడవకుండా ముద్దాడుతుండు. మళ్ళీ 2 దపాలు కలవరించాడు. ఇటు వచ్చిన తర్వాత ఫోన్లు చేసి అడుగుతుండ, పిల్లగాన్ని అడుగుతాడు. పాడు అబ్బా.
Thank you.
గడపలో చూసినాం కానీ మన ఆకాశంలో ఉన్నట్టు చూసేదాన్ని, పాలలో ఉన్నట్టు చూసేదాన్ని, తల్లి గడపలో పిండంగా ఉన్నది కూడా ఆయన కళ్ళు మనం చూసేది. మన తల్లి గడపలు నియమించింది కూడా ఆయన. దేవునికి స్తోత్రం. మనకు ఆశ లేదని మన కుమిలిపోయినా ఆయన మనల్ని ఎత్తుకొని మనల్ని ఓదార్చే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే నా తల్లి తండ్రి అన్నీ నీవేని దేవుడి మీద ఆధారపడి నీకు నేను బ్రతకాలి. ఎందుకు ఈ సాక్ష్యం చెప్పాను తెలుసా? నా ఓటు ఎక్కడో ఉన్నారు, రక్త సంబంధం కానీ ఆత్మ సంబంధం. ఆ రక్త సంబంధుల పడి కూడా ఆత్మ సంబంధులు ఎక్కువ వల్ల గుర్తి చెప్తారు. కానీ అలాంటి తీర్మానం చేస్తున్న మాకు మీరు కూడా అలాగా నమ్మకంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. వాళ్ళు రాలేదు, దూరంలో ఉన్నారు. ఏదైనా మంచి అయినా చెడ్డైనా మీకే చెప్పి రేపు ఏదైనా మాట్లాడతారు. వాళ్ళు కూడా సంఘం ఏం చేస్తుంది, వీళ్ళేం చేస్తారు అనుకుంటున్నారు. కానీ ఆయన తీర్పు తీరుస్తాడు. ఎవరో తప్పున్నా, నాలో తప్పున్నా, మీలో తప్పున్నా, ఎవరో తప్పున్నా ప్రతి దానికి తీర్పు ఆయన ఇస్తాడు. భయపడవసరం లేదు. దేవునికి స్తోత్రం. కానీ నమ్మకంగా ఉండి ప్రార్థించడం నేర్చుకోండి. ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్పి చిచ్చు పెట్టే వారిగా ఉండకండి. అవి మనకి తగవు, మీకు తగవు, నాకు తగవు, దేవుడి బిడ్డకు అసలే తగవు. ఇది గుర్తించుకొని దేవుడి కొరకు బ్రతకటం, చెప్పిన సాక్ష్యం కొరకు ప్రార్థించడం. ప్రభా సమస్యలు వచ్చి సేవకులను విడిపించు. ఎందుకో సమస్యలు వచ్చిన ఆత్మీయులైతే రాదు. ఇక్కడ పోయి భర్తలు చాలా మంది ఎందుకు ఈ శోధన అంటే ఈ శోధన కూడా నేను చేయలేదు. విద్యార్థుల మీదైతే ఉంటుంది. పిల్లలు కూడా నా దగ్గర కాకుండా తీసుకుని వెళ్ళిపోయింది. ఇంకా రాను, ఈ మాట ఇంటే నాకు కాళ్ళతో దొక్కుతామనే కాళ్ళనే మొత్తమే కూర్చొని నిలబడితే మొత్తమే కూర్చొని పాచిపక్క వేసి కాళ్ళతో దొక్కుతుంది. ఈ మాట ఇంటి నాకు నడిచేస్తుంది వాడు. అసలు నా మాట విన్నాడు, ఏసై మాట విన్నాడు, పైకి వేస్తాడు. హల్లెలూయా. మా మాట విన్నాడు. ఇంట్లో పిల్లలైనా, కోడలైనా, దేవుడి బిడ్డలైనా, కొడుకులైనా తీర్చబడతాడు. కానీ అణచివేయబడ్డాడు ఎవరు లేరు. కానీ అట్టి అనుభవం అమ్మాయికి లేదు. అట్టి అనుభవంలోకి రావాలంటే, జ్ఞానంలోకి రావాలని అమ్మాయి కొరకు ప్రార్థించాను. కానీ ఇప్పుడు క్షమించేద్దామంటే క్షమిస్తాను, మళ్ళా దగ్గర తీస్తాను, మళ్ళా దేవుని వాక్యాన్ని చెప్పి శాయశక్తుల కొద్ది నేర్పించడానికి ప్రయత్నం చేస్తాను. ఆమె నేర్చుకుంటే ధన్యురాలు అయిపోతే, నేర్చుకోకపోతే నేనేం చేయలేదు. మీరు కూడా నేర్చుకుంటే ధన్యులు అవుతారు. నేర్చుకోకపోతే మిమ్మల్ని కూడా నేను ఏం చేస్తాను, ఏం చేయలేదు. నేర్చుకుంటే పనులు వస్తాయి, నేర్చుకోకపోతే ఎవరికి రావు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి బిడ్డలారా, మీ పిల్లలు కూడా మీరు జ్ఞానం నేర్చుకోండి, దేవుడిని భయభక్తులు నేర్చుకోండి, పెద్దల దగ్గర ఎలా ఉండాలో నేర్చుకోండి, అక్కడ వెళ్ళకపోతే ఎలా సంస్కారం లేక ఉండాలో నేర్చుకోండి. బైబిల్ వాక్యాన్ని బట్టి యూట్యూబ్లలో కూడా వస్తాయి, మీరు వినండి. ఆడపిల్లలైన వాడు, మగపిల్లలైన వాడు, అత్తలైన వాడు, కోడలైన వాడు యూట్యూబ్లో కూడా పెడుతున్నారు. చాలా మంది లోపల ఉన్నవాడు కూడా పెడుతున్నారు. వినండి, విని జ్ఞానం నేర్చుకొని ప్రభు నామంలో ప్రభు కొరకు జీవించటము నేర్చుకోండి. ప్రభుకు మహిమకరంగా దీవెనకరంగా జీవించండి. దేవుడు ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించి మీరందరూ కూడా ప్రార్థన చేయడానికి బలపరచబడుగా. ఆమేన్.